ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? అయితే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. రక్షణ నిర్లక్ష్యం చేయడం వల్ల అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వాడం అయిపోతాం. అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా దేవునికి దగ్గరగా జీవించాలంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం త్రోవ తప్పిపోకుండా యథార్థంగా జీవించాలన్నా, ఆయన సన్నిధిలో స్థిరంగా నమ్మకంగా జీవించాలన్నా కూడా మనలో పరిశుద్ధాత్మ కావాలి. కానీ ఈ రోజుల్లో మనం మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాం, కానీ రక్షణ తీసుకుందామంటే లేదక్క అంటున్నాం, లేదు బ్రదర్ అంటున్నావు. కానీ ఎందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? రక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల అపవాది మనను చుట్టుముట్టుకుంటాడు. మన అపవాది వేయించిన అగ్ని బాణను జయించే శక్తి మనలో ఉండదు. అదే మనం రక్షణ పొందుకున్నామంటే అపవాదిని జయించగలం. మనకు సర్వ అధికారం తండ్రిని యెహోవా మనకు ఇస్తున్నాడు. ఆయన మన కొరకు యాజకుడైనాడు. ఆయన శక్తితో మనం నింపబడి ఆయన ఒక విశ్వాసం తన రక్తంతో మనం కడగబడాలంటే మనకి అవశ్యంగా కావాలి